హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లలిత అకాడమీ. ఈరోజు ఈ లెసన్లో స్పెసిఫిక్ హీట్, మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, CP/CV దట్ ఈస్ గామా, ఈ కాన్సెప్ట్స్ని ఈ లెసన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, వెళ్దామా క్లాస్లోకి? రెడీ. డియు వాల్యూని కనుక్కోవడానికి ఫార్ములాని డిస్కస్ చేసాం, NCV/dt అని. మనం ఎక్స్టర్నల్ వర్క్ డన్ కనుక్కోవడానికి ఫార్ములా డిస్కస్ చేసాం, దట్ ఈస్ PdV ఫ్రమ్ P1V1 టు P2V2 ఆర్ ఏరియా అండర్ PV డయాగ్రామ్, PV గ్రాఫ్. PV గ్రాఫ్ని ఇండికేటర్ డయాగ్రామ్ అని కూడా అంటారండి. ఏరియా అండర్ ఇండికేటర్ డయాగ్రామ్, అది వర్క్ డన్కి ఈక్వల్ అవుతుంది. మరిక మనం కనుక్కోవాల్సింది ఆ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఇంకోటి ఏంటంటే సిస్టమ్కి ఇచ్చిన హీట్ ఎనర్జీ కనుక్కోవడానికి ఫార్ములా. ఇంటర్నల్ ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకున్నాం, వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకున్నాం. ఏం కావాలి ఇంకా? ఇంటర్నల్ ఎనర్జీ, సిస్టమ్కి ఇచ్చే హీట్ ఎనర్జీ, అది ఎంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంది, లేదా సిస్టమ్ నుంచి ఎంత ఎనర్జీని మనం బయటికి తీసేసాం, ఎంత ఇచ్చాం అనేది మనం మెజర్ చేయడానికి కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు బేసిక్గా ఒక సాలిడ్స్లో మనం గమనించినట్లయితే ఆ కెలోరిమెట్రీ చాప్టర్స్ దగ్గర m మాస్ ఉన్న బాడీకి టెంపరేచర్ రైజ్ చేస్తే అప్పుడు ఆ రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ MS డెల్టా తీటా. ఓకేనా? అలాగే చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగితే రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ ML, మాస్ ఇంటూ లేటెంట్ హీట్. మెల్టింగ్ దగ్గర కానీ, లేదా బాయిలింగ్ దగ్గర కానీ, లేదా సబ్లిమేషన్ దగ్గర కానీ, మరి అక్కడ చేంజ్ ఆఫ్ స్టేట్స్, రైజ్ ఆఫ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అప్పుడు వాడే ఫార్ములా ఇది. ఇందులో మనకి కొన్ని బేసిక్ డెఫినేషన్లు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఈ ఎస్ అంటే ఏంటది? Q/m డెల్టా తీటా. ఏంటి ఎస్? వాట్ ఈస్ ఎస్ హియర్? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ దట్ మెటీరియల్. స్పెసిఫిక్ హీట్ అంటే డెఫినేషన్ ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ స్పెసిఫిక్ హీట్? ఇక్కడ చూడండి, ఈ ఫార్ములాలో మీరు అబ్జర్వ్ చేస్తే m వాల్యూ 1 తీసుకోండి, టెంపరేచర్ రైజ్ని 1 తీసుకోండి, 1 యూనిట్ తీసుకోండి. అప్పుడు ఎస్ ఏమైంది చెప్పండి? QI. అంటే ఏంటి దీని మీనింగ్ ఏంటండి? యూనిట్ మాస్ ఉన్న సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ రైజ్ చేయి, అప్పుడు నీకు ఎంతో కొంత హీట్ అవసరం అవుతుంది కదా. ఆ రిక్వైర్డ్ అయిన హీట్ ఎనర్జీయే ఆ మెటీరియల్ యొక్క స్పెసిఫిక్ హీటు. ఇది మైక్రోస్కోపిక్ ప్రాపర్టీ. ఆ మెటీరియల్కి స్పెసిఫిక్ హీట్ అంట. యూనిట్ మాస్ ఉన్న సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ రైజ్ చేయడానికి రిక్వైర్డ్ అయిన హీట్ ఎనర్జీ దాని యొక్క స్పెసిఫిక్ హీట్. ఓకే, నా అలా కాకుండా ఒక బాడీ టెంపరేచర్ని 1 డిగ్రీ పెంచడానికి రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ ఇప్పుడు డెల్టా తీటా 1, అప్పుడు రిక్వైర్డ్ ఎనర్జీ dQ. మామూలుగా dQ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి? MS డెల్టా తీటా ఆర్ d తీటా అనండి. అప్పుడు dQ/d తీటా ఏమవుతుంది? ఇది MS. ఇదే థర్మల్ కెపాసిటీ ఆఫ్ దట్ బాడీ అని అంటాం. దాన్ని ఏమంటామండి? థర్మల్ కెపాసిటీ ఆఫ్ ద బాడీ. మరి ఎస్ని ఏమంటాం? ఇది థర్మల్ కెపాసిటీ అంటే మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్, లేదా హీట్ రిక్వైర్డ్ ఫర్ 1 డిగ్రీ రైజ్ ఆఫ్ టెంపరేచర్. ఒక బాడీ టెంపరేచర్ని 1 డిగ్రీ పెంచడానికి అవసరమైన హీట్ ఎనర్జీ ఆ బాడీ యొక్క థర్మల్ కెపాసిటీ. మరి ఎస్ అనేది ఏంటి? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఏమంటుంది దీనండి? ఇది హీట్ కెపాసిటీ అయితే ఇది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఎందుకు దీన్ని స్పెసిఫిక్ అన్నాం? మాస్ని స్పెసిఫై చేస్తున్నాం ఇక్కడ. ఎంత మాస్ అన్నావు? మొత్తం మాస్ కాదు, యూనిట్ మాస్.
యూనిట్ మాస్ ఉన్న బాడీ తీసుకొని దాని టెంపరేచర్ని 1 డిగ్రీ రైజ్ చేయడానికి రిక్వైర్డ్ అయిన హీట్ ఎనర్జీ ఆ మెటీరియల్కి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆర్ సింపుల్గా స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద మెటీరియల్ అంట. ఓకేనా? నా స్పెసిఫిక్ హీట్కి ఏంటి ఫార్ములా, యూనిట్స్ ఏంటి, డైమెన్షన్స్ ఏంటి చెప్పండి. వాట్ ఈస్ ద వాల్యూస్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్? ఇదేంటిది హీట్ ఎనర్జీ, ఇది జౌల్, ఇదేంటి మాస్ కిలోగ్రామ్, ఇది రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఎస్ఐ సిస్టమ్ కెల్విన్. కాబట్టి ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ జౌల్ బై కిలోగ్రామ్ ఇంటూ కెల్విన్. ఇది రైజ్ ఆఫ్ టెంపరేచర్ కాబట్టి కెల్విన్ స్కేల్లో ఉన్న సెల్సియస్ స్కేల్లో ఉన్న వాల్యూ ఏం మారదు. సెల్సియస్ అయితే సీజియస్ యూనిట్ అంటాం టెంపరేచర్, ఎస్ఐ యూనిట్ కెల్విన్. ఓకే, నా ఇప్పుడు ఇక్కడ అదే కనుక క్యాలరీలో జౌలు హీట్ ఎనర్జీని క్యాలరీలో రాయొచ్చు, మాస్ని గ్రాముల్లో రాయొచ్చు, అండ్ టెంపరేచర్ని సెల్సియస్లో రాయొచ్చు. ఇది సీజియస్ యూనిట్గా చెప్పుకుంటాం. ఇది ఎస్ఐ యూనిట్గా చెప్పుకుంటాం స్పెసిఫిక్ హీట్కి. ఓకే, మరి స్పెసిఫిక్ హీట్కి డైమెన్షన్ ఫార్ములా ఏంటి? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆర్ సింపుల్లీ స్పెసిఫిక్ హీట్ ఏమవుతుంది డైమెన్షనల్ ఫార్ములా? స్పెసిఫిక్ హీట్ డైమెన్షనల్ ఫార్ములా, హీట్ ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా mL²T⁻⁻², మాస్కి డైమెన్షనల్ ఫార్ములా m, టెంపరేచర్ కెల్విన్ కాబట్టి K లేదా తేటా రాయి. ఏమవుతుంది ఇప్పుడు L²T⁻⁻2 K⁻⁻1 లేదా తేటా రాస్తే θ⁻⁻1 టెంపరేచర్. ఓకే, అదే థర్మల్ కెపాసిటీకి అయితే dQ/dθ. థర్మల్ కెపాసిటీకి ఏమైంది mL²T⁻⁻2 K⁻⁻1. అక్కడ m కూడా ఉంటుంది థర్మల్ కెపాసిటీ. థర్మల్ కెపాసిటీ అనేది బాడీ మొత్తానికి, అంటే అది మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే మైక్రోస్కోపిక్ ప్రాపర్టీ ఆ మెటీరియల్కి సంబంధించి. ఇప్పుడు ఈ గ్యాస్ లేదా థర్మోడైనమిక్ సిస్టమ్ ఒక ఐడియల్ గ్యాస్కి మనం హీట్ ఎనర్జీ ఇస్తే అక్కడ అది తన హీట్ ఎనర్జీని తీసుకొని వర్క్ గాను కొంత ఇంటర్నల్ ఎనర్జీగాను మారిద్ది అని అంటున్నాం కదా. ఈ వర్క్ జరిగినప్పుడు వాల్యూమ్ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు, అంటే వాల్యూమ్లో చేంజ్ వచ్చింది. మరి వాల్యూమ్లో చేంజ్ రాకుండా హీట్ ఎనర్జీని దానికి ఇవ్వలేమా? ఇవ్వచ్చు. వాల్యూమ్ కాన్స్టెంట్గా పెట్టి సిస్టమ్కి క్లోజ్డ్ వెసల్ చేసేద్దాం, హీట్ ఎనర్జీ ఇచ్చేద్దాం, టెంపరేచర్ అంటే అప్పుడు ఏమైంది, నువ్వు ఇచ్చిన హీట్ ఎనర్జీ అంతా కూడా టెంపరేచర్ రైజ్ అవడానికి ఉపయోగపడుతుంది, అంటే ఇంటర్నల్ ఎనర్జీగా మారింది, ఎక్స్టర్నల్ వర్క్ లేదు. అదే కనుక ఎక్స్పాండ్ అయ్యేటట్టుగా వాల్యూమ్ కూడా మారే విధంగా మనం దానికి ఉన్నట్లయితే, ఒక ఫ్రీగా మూవ్ అయ్యే పిస్టన్ పెట్టి ఉన్నట్లయితే ఏం జరిగిద్ది, టెంపరేచరు మారిద్ది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు గమనించండి, వాల్యూమ్ను మార్చకుండా కాన్స్టెంట్గా పెట్టి హీట్ ఎనర్జీ ఇచ్చి టెంపరేచర్ రైజ్ చేశాం, ఒక క్వాంటిటీ ఆఫ్ హీట్ ఎనర్జీని ఇచ్చాం. అదే క్వాంటిటీని ఈసారి ప్రెషర్ని కాన్స్టెంట్గా పెట్టి, ప్రెషర్ కాన్స్టెంట్గా పెట్టి వాల్యూమ్ మారే విధంగా ఇచ్చాం. సేమ్ క్వాంటిటీ ఇందాక అంటే వాల్యూమ్ని కాన్స్టెంట్గా పెట్టి హీట్ ఎనర్జీని ఇది ఫిక్స్ చేసి ఈ dQ ఎనర్జీని ఇచ్చాం. ఇప్పుడు రైజ్ ఆఫ్ టెంపరేచర్ dT1. ఇప్పుడు అదే సిస్టమ్కి సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇచ్చాం. ఇక్కడ మూవబుల్ పిస్టన్ పెట్టాం, ఫ్రిక్షన్లెస్ పిస్టన్. అంటే అప్పుడు ఫ్రిక్షన్లెస్ పిస్టన్ పెట్టా అంటే ప్రెషర్ కాన్స్టెంట్, అప్పుడు హీట్ ఎనర్జీ ఇచ్చాం. ఇప్పుడు రైజ్ ఆఫ్ టెంపరేచర్ D2. అదే సిస్టమ్, దాని మాస్నే మార్చలా, సేమ్ క్వాంటిటీ ఆఫ్ గ్యాస్. మరి ఇక్కడ సేమ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉండిద్దా? ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ చేసి హీట్ ఎనర్జీ ఇచ్చాను, ఇక్కడ ప్రెషర్ని కాన్స్టెంట్గా పెట్టి సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇచ్చాను. టెంపరేచర్ చేంజ్ అనేది అంటే 1 డిగ్రీ రైజ్ చేయడానికి ఇక్కడ రికార్డ్ హీట్ ఎనర్జీ
1 డిగ్రీ రైజ్ చేయడానికి ఇక్కడ రికార్డ్ అయ్యే హీట్ ఎనర్జీ 1 కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు ఇచ్చిన హీట్ ఎనర్జీ కొంత ఇంటర్నల్ ఎనర్జీగా మారింది, కొంత ఎక్స్టర్నల్ వర్క్ కూడా జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అందువలన ఇక్కడ వాల్యూమ్ ఒక్కటి కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ ఇక వర్క్ జరగదు. నువ్వు ఇచ్చిన హీట్ ఎనర్జీ అంత ఇంటర్నల్ ఎనర్జీగానే మారింది. కాబట్టి ఇక్కడ ఎక్కువ టెంపరేచర్ రైజ్ అయ్యే అవకాశం ఉంది సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్కి, ఇక్కడ తక్కువ టెంపరేచర్ రైజ్ అవుతుంది. కానీ ఇక్కడ 1 డిగ్రీ రైజ్ చేయడానికి రికార్డ్ హీట్ ఎనర్జీ, ఇక్కడ 1 డిగ్రీ రైజ్ చేయడానికి రికార్డ్ హీట్ ఎనర్జీ సేమ్ కాదు. నువ్వు ఇక్కడ 1 డిగ్రీ రైజ్ చేయాలంటే ఇక్కడ ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి, అదే 1 డిగ్రీ ఇక్కడ తక్కువ ఎనర్జీకి రైజ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్టర్నల్ వర్క్ చేసే పని లేదు కదా. కానీ ఇక్కడ అందువలన మనకి ఇక్కడ ఈ స్పెసిఫిక్ హీట్లు గ్యాస్కి 2 రకాల స్పెసిఫిక్ హీట్లు ఉంటాయి. గ్యాసెస్కి ఒక సాలిడ్కి ఒకే స్పెసిఫిక్ హీట్, దానికి టెంపరేచర్ రైజ్ చేసినప్పుడు ఇచ్చిన హీట్ ఎనర్జీని మన వాల్యూమ్ పెరిగింది ఎక్స్టర్నల్ వర్క్ కన్సిడర్ చేయడం దానికి మన మొత్తం ఏముంటుంది, టెంపరేచర్ రైజ్ చేయడానికి వాడావు, సో ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ అన్నట్టు. కానీ థర్మోడైనమిక్ సిస్టంలో ఏం జరుగుతుందండి, ఇక్కడ సిస్టమ్కి ఇచ్చిన హీట్ ఎనర్జీ వలన ఎక్స్టర్నల్ వర్క్ జరుగుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ మారుతుంది. కాబట్టి ఈ 2 అవకాశాలు ఉండటం వల్ల ఏం జరిగింది, ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఒక గ్యాస్ యొక్క టెంపరేచరు 1 డిగ్రీ పెంచడానికి రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ, అదే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ సేమ్గా లేవు. అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర స్పెసిఫిక్ హీట్ ఒక వాల్యూ ఉంటుంది, కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర స్పెసిఫిక్ హీట్ ఇంకొక వాల్యూ ఉంటుంది. కాబట్టి గ్యాసెస్కి 2 రకాల స్పెసిఫిక్ హీట్స్ ఉంటాయి. ఏంటి ఇప్పుడు ఆ స్పెసిఫిక్ హీట్లు, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, 2 డిఫరెంట్గా తీసు. ఒకే గ్యాస్ అదే క్వాంటిటీ ఆఫ్ గ్యాస్, మోల్స్ కూడా మార్చలా. కానీ ఏం జరిగిందండి, నేను ప్రాసెస్ అక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్గా పెట్టి హీట్ ఇచ్చానా, ప్రెషర్ని కాన్స్టెంట్గా పెట్టి చేశానా, దాన్ని బట్టి స్పెసిఫిక్ హీట్ వాల్యూ కూడా మారుతుంది. కాబట్టి ఇప్పుడు మనం మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, మోలార్ specific heat at constant pressure, it is denoted by Cp. ఏంటి దీని డెఫినేషన్ ఏంటి, మన గ్యాస్ని సాధారణంగా దాని మాస్ని ఎలా చెప్తాం, మోల్స్లో చెప్తాం. దాని క్వాంటిటీ ఏంటంటే ఎన్ని మోల్స్ గ్యాస్ అని చెప్తాం. అసలు మోల్స్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ మోల్స్ ఎలా లెక్కడతాం, మాస్ బై మాలిక్యులర్ వెయిట్. మీకు తెలిసిందే కదా, ఒక గ్యాస్ ఎన్ని మోల్స్ ఉందనంటే దాని మాస్ ఎంత ఉంది, దాని మాలిక్యులర్ వెయిట్ ఎంత, ఆ రేషియోని మోల్స్గా చెప్తాం. ఓకే సరే, నేను ఇప్పుడు ఇక్కడ 1 మోల్ గ్యాస్ తీసుకున్నాను. ఎంత గ్యాస్ తీసుకున్నానండి, 1 మోల్ గ్యాస్. ఇప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనుకోండి, H2 గ్యాస్ అనుకోండి, అంటే ఎన్ని గ్రాములు తీసుకోవాలి నేను, దాని మాలిక్యులర్ వెయిట్ ఎంత 2 కదా H2కి, కాబట్టి నేను 2 గ్రామ్స్ తీసుకుంటాను. అప్పుడు దాన్ని ఎంత అంటా నేను 1 మోల్. 4 గ్రామ్స్ తీసుకుంటే 2 మోల్స్, మాస్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకేనండి. సో నేను ఇక్కడ ఒకే ఒక మోల్, అంటే హైడ్రోజన్ గ్యాస్ అయితే ఎంత తీసుకున్నామో నేను 2 గ్రామ్స్ తీసుకున్నాను. అదే ఆక్సిజన్ గ్యాస్ అయితే O2 మాలిక్యులర్ వెయిట్ ఎంత 32, అంటే 32 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటే 1 మోల్ తీసుకున్నట్టు. ఓకేనండి. అలా నైట్రోజన్ N2 28 గ్రామ్స్ ఆఫ్ నైట్రోజన్ తీసుకుంటే 1 మోల్ తీసుకున్నట్టు. ఓకేనా. సో ఈ విధంగా నేను ఒక 1 మోల్ గ్యాస్ తీసుకున్నాను. ఒక 1 మోల్ ఐడియల్ గ్యాస్ తీసుకొని దాని టెంపరేచర్ని జస్ట్ 1 కెల్విన్ పెంచాను. 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 1 కెల్విన్, 2 ఒకటేగా టెంపరేచర్ చేంజ్లో. ఓకేనా. సో అప్పుడు నేను అలా పెంచాలంటే ఏం చేయాలి, నేను దానికి హీట్ ఎనర్జీ ఇవ్వాలి. ఆ ఇచ్చిన హీట్ ఎనర్జీయే ఆ గ్యాస్ యొక్క ఈ ప్రాసెస్ ఎక్కడ చేస్తాను, టెంపరేచర్ రైజ్ చేయటం ఎక్కడ చేస్తాను,
ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ని కాన్స్టెంట్గా పెట్టి నేను 1 మోల్ గ్యాస్ యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ చేసినప్పుడు అది ఎంత హీట్ ఎనర్జీని అయితే ఇది తీసుకుందో ఆ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీయే ఆ గ్యాస్కి స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ సిపి, మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అని అంటాం. ఓకే, నౌ ఇప్పుడు టెంపరేచర్ 1 మోల్ గ్యాస్ని టెంపరేచర్ డిటీకి రైజ్ చేస్తే అప్పుడు ఎంత రిక్వైర్డ్ అవుతుంది కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర? ఎంత అవుతుందండి? 1 డిగ్రీకి పెంచితే సిపి కదా, డిటీకి పెంచితే ఎంత రిక్వైర్డ్ అవుతుందండి? సిపి ఇంటూ డిటీ 1 మోల్. ఇప్పుడు అలా కాకుండా n మోల్స్ గ్యాస్ని టెంపరేచర్ డిటీకి రైజ్ చేశాను అట్ కాన్స్టెంట్ ప్రెషర్, అప్పుడు ఎంత రిక్వైర్డ్ అవుతుంది హీట్ ఎనర్జీ? ఆ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర n మోల్స్ యొక్క టెంపరేచర్ని డిటీకి పెంచడానికి రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ ప్రెషర్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ ఎన్సిపి డిటి. ప్రెషర్ని కాన్స్టెంట్గా పెట్టి మనం దానికి టెంపరేచర్ డిటీకి రైజ్ చేయాలంటే ఎంత హీట్ రిక్వైర్డ్ అవుతుందండి? అప్పుడు ఈ ఫార్ములా వాడాలి, ఎన్సిపి డిటి. ఓకేనా? నౌ మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. నెక్స్ట్ మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ సివి. ఇదేంటి ఇక్కడ? సేమ్ ఇందాట్లాగానే 1 మోల్ గ్యాస్ తీసుకున్నాను, దాని టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 1 కెల్విన్ రైజ్ చేశాను ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. అప్పుడు రిక్వైర్డ్ అయిన హీట్ ఎనర్జీయే ఆ గ్యాస్ యొక్క మోలార్ స్పెసిఫిక్ హీట్ at constant volume. The amount of heat required to rise its temperature of 1 mole gas through 1 degree centigrade at constant volume is said to be molar specific heat at constant volume. See, now ఇప్పుడు దాని టెంపరేచర్ 1 మోల్ గ్యాస్ టెంపరేచర్ని డిటీకి రైజ్ చేస్తే అప్పుడు రిక్వైర్డ్ అయ్యే హీట్ ఎనర్జీ dq is cv dt. సో వాల్యూమ్ కాన్స్టెంట్. సో ఇప్పుడు n మోల్ గ్యాస్ని టెంపరేచర్ డిటీకి రైజ్ చేస్తే రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ అప్పుడు ఎన్సివి డిటి ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకేనండి? సో వాల్యూమ్ కాన్స్టెంట్గా పెట్టి టెంపరేచర్ రైజ్ చేసినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ అవుతుందంటే ఎన్సివి డిటి ఫార్ములా వాడాలి. ప్రెషర్ని కాన్స్టెంట్గా పెట్టి టెంపరేచర్ రైజ్ చేసినప్పుడు ఎంత హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుందంటే ఎన్సిపి డిటి వాడాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ని కాన్స్టెంట్గా పెట్టి సిస్టమ్కి హీట్ ఎనర్జీని ఇద్దాం. అంటే ఇది ఒక క్లోజ్డ్ వెసల్. వాల్యూమ్ కాన్స్టెంట్ అనంలో ఏం గుర్తు రావాలండి? ఇది క్లోజ్డ్ వెసల్, వాల్యూమ్ కాన్స్టెంట్. ఇంకా వాల్యూమ్ పెరగదు, తగ్గదు. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్కి నువ్వు పెట్టే పేరే ఐసోకోరిక్ ప్రాసెస్. నేను ఇప్పుడు ఈ కంటైనర్లో ఒక n మోల్స్ గ్యాస్ తీసుకున్నా, n మోల్స్. ఇప్పుడు దీనికి నేను హీట్ ఎనర్జీని సప్లై చేశాను, అప్పుడు దీని టెంపరేచర్ డిటి రైజ్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ గ్యాస్కి మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ లెట్ ఇట్ బి సివి.
ఓకే, అంటే ఇప్పుడు నేను టెంపరేచర్ డిటీ రైజ్ చేయడానికి నేను ఎంత హీట్ ఎనర్జీ ఇచ్చినట్టు అండి, ఇక్కడ ఆ డిక్యూ వాల్యూ ఎంత అయినట్టండి, వి కాన్స్టెంట్ కాబట్టి ఏం రాయాలి ఇప్పుడు ఫార్ములా, ఎన్సివి డిటి. ఓకే, మరి ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ అని అన్నావు కాబట్టి వి అనేది కాన్స్టెంట్ కాబట్టి చేంజ్ ఇన్ వాల్యూమ్ 0 కాబట్టి సో దేర్ ఫోర్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఇట్ ఈస్ పిడివి, విడివి is 0, therefore this work done is 0. అంటే ఈ ప్రాసెస్లో నువ్వు ఇచ్చిన హీట్ ఎనర్జీ వర్క్ ఏమీ చేయలా, కేవలం అంతా కూడా ఇంటర్నల్ ఎనర్జీగానే మారింది. ఇప్పుడు నువ్వు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో డియు డిక్యూ ఈజ్ ఈక్వల్ డియు ప్లస్ డిడబ్ల్యూ. డిక్యూ ఎంత ఇప్పుడు ఈ ప్రాసెస్లో, ఎన్సివి డిటి, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఎన్సివి డిటి. డియు తెలియదు, డిడబ్ల్యూ ఎంత ఈ ప్రాసెస్లో 0, దేర్ఫోర్ డియు ఈజ్ ఈక్వల్ ఎన్సివి డిటి. సో ఇక్కడ నువ్వు గమనించినట్లయితే డియు డిడబ్ల్యూ 0 కాబట్టి డిక్యూ దేనికి సమానం అయితేడా, డియు అవుతుంది. అంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి ఇక్కడ ఫార్ములా డిక్యూ ఈజ్ ఈక్వల్ డియూగా మారింది. నువ్వు ఇచ్చిన హీట్ ఎనర్జీ అంతా కూడా ఇంటర్నల్ ఎనర్జీగా మారింది. ఓకే, సో ఇగో ఇక్కడ గమనించారు, ఇప్పుడు డియూకి ఫార్ములా వచ్చిందా, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏంటి ఫార్ములా, ఎన్సివి డిటి కదా, అదే ఫార్ములా ఇక్కడ మనం డిరైవ్ చేసాం. సరే ఇది ఐసోకోరిక్ ప్రాసెస్లోనే దీన్ని అప్లై చేయాలంటే కాదు, ఎందువలన డియు అనేది పాత్ మీద ప్రాసెస్ మీద డిపెండ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. కానీ ఈ ప్రాసెస్లో ఏది వచ్చిందో మిగతా ప్రాసెస్లో కూడా డియూకి అదే ఫార్ములా, కానీ డిక్యూకి ఫార్ములా ఈ ప్రాసెస్లో ఎన్సిపిడిటి. అది ఐసోబారిక్లో అయితే డిక్యూకి ఫార్ములా ఎన్సిపిడిటి. ఇంకొక ప్రాసెస్లో వేరొక వాల్యూ రావచ్చు డిక్యూ, ఓకేనండి. కానీ ఇక్కడ మనకి అది ప్రాసెస్ని బట్టి మారిద్ది డిక్యూ వాల్యూ, అది పాత్రను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇంటర్నల్ ఎనర్జీ మాత్రం, కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్కి ఫార్ములా ఎక్కడైనా ఇదే ఫార్ములా ఎన్సివిడిటి. ఓకే, సో కాన్స్టెంట్ ప్రెషర్ ఇక్కడ ఒక థర్మోడైనమిక్ సిస్టంలో ఒక కంటైనర్లో తీసుకొని ఒక మూవబుల్ ఫ్రిక్షన్లెస్ పిస్టన్ ఇక్కడ ప్లేస్ చేద్దాం. పిస్టన్ మూవబుల్ అండ్ ఫ్రిక్షన్లెస్ అయితే అప్పుడు ప్రెషర్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తామంట. నా ఈ థర్మోడైనమిక్ సిస్టమ్కి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు అండి, ప్రెషర్ని కాన్స్టెంట్గా ఉంచి దీనికి హీట్ ఎనర్జీని సప్లై చేశాం. అప్పుడు ఈ పిస్టన్ కొంత పైకి మూవ్ అయింది అండి, అంటే ఈ పార్ట్ వాల్యూమ్లో ఇంక్రీజ్ వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రెషర్ ఏడా సంపి అనుకుంది. కాబట్టి ఈ ప్రాసెస్లో ఇప్పుడు వర్క్ డన్ జరిగింది. కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర వర్క్ డన్కి ఫార్ములా ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. నెక్స్ట్ ఇక్కడ టెంపరేచర్ రైజ్ అయింది డిటి, కాబట్టి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎన్సివి డిటి. నా ఈ గ్యాస్కి specific heat, molar specific heat at constant pressure is Cp, molar specific heat at constant volume is Cv అని అనుకుందాం. అప్పుడు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి ఫార్ములా ఎక్కడైనా ఏ ప్రాసెస్లో ఏంటి ఫార్ములా ఎన్సివి డిటి. నౌ ఇప్పుడు సిస్టమ్కి ఇచ్చిన హీట్ ఎనర్జీ డిక్యూ, ఇది ఎన్ని మోల్స్ అండి, ఎన్ మోల్స్ గ్యాస్. కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర కదా మనం హీట్ ఎనర్జీని ఇచ్చింది, కాబట్టి మోల్స్ ఇంటూ మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఇంటూ రైజింగ్ టెంపరేచర్. ఇది ప్రెషర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు హీట్ ఎనర్జీ కనుక్కుంటాం. సో అకార్డింగ్ టు ద ఫస్ట్ లా, ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూని అప్లై చేయండి. సో ఏమవుతుంది ఇప్పుడు, ఇది ఇక్కడ రెండు జరిగినాయండి, ఎక్స్టర్నల్ వర్క్ జరిగింది, ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ వచ్చింది. కాబట్టి డియూ ప్లస్ డిడ ఏ జీరోలు కాదు, మూడు ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. డిక్యూ ఈజ్ ఈక్వల్ డియూ ప్లస్ డిడబ్ల్యూ. నా ఎన్సిపి డిటి
ఇది ఎన్సివి డిటి ప్లస్ పిడివి కదా. సో నా దీన్ని తీసుకొచ్చేస్తే ఎన్ ఆఫ్ సిపి మైనస్ సివి ఇంటూ డిటి ఈజ్ ఈక్వల్ పిడివి అంతేనా. దీన్ని ఒక ఈక్వేషన్ ఇలా వచ్చు. మరి మనం తీసుకుంది ఐడియల్ గ్యాస్ కాబట్టి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ప్రకారం పివి ఈజ్ ఈక్వల్ ఎన్ఆర్టీ. ఇక్కడ ప్రెషర్ని కాన్స్టెంట్గా పెట్టాం, వాల్యూమ్లో చేంజ్ వచ్చింది, కానీ దీన్ని డిఫరెన్సియేషన్ చేస్తే పీడివి, టెంపరేచర్లో చేంజ్ వచ్చింది ఎన్ఆర్డిటి ఆన్ డిఫరెన్సియేషన్. కాబట్టి పీడివి ప్లస్లో ఏం రాయొచ్చు ఇప్పుడు మనం ఎన్ఆర్డిటి ఇక్కడ రాసేసుకున్నట్లయితే దేర్ఫోర్ ఎన్ఆర్ సిపి మైనస్ సివి డిటి ఈజ్ ఈక్వల్ ఎన్ఆర్ డిటి. ఈఎన్ఆర్ ఈఎన్ ఈఎన్ క్యాన్సిల్, ఈ డిటి డిటి క్యాన్సిల్. ఏమైందండి సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ మీరు గమనించండి క్లియర్గా సిపి ఈజ్ గ్రేటర్ దాన్ సివి. ఎంత ఎక్కువ ఉంది సిపి సివి కన్నా? ఆర్ వాల్యూ ఎక్కువ ఉంది. వాట్ ఈజ్ ఆర్? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ ఆర్? 8.314. ఏంటి యూనిట్స్ ఏంటి ఆర్కి? ఇక్కడ చూడండి, మీరు యూనిట్స్ గుర్తులేవు అనుకోండి. దీని ప్రకారం ఇది పి ఇంటూ వాల్యూమ్, ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ ఏమవుతుంది? ఇది వర్క్ అంటే ఇది జౌల్. ఈ పార్ట్ మొత్తానికి యూనిట్ ఇది జౌల్. ఇది ఎన్ అనేది మోల్స్, టెంపరేచర్ కెల్విన్. కాబట్టి ఏమవుతుంది? ఆర్కి యూనిట్స్ ఏమవుతుందండి? జౌల్ బై మోల్ కెల్విన్. కాబట్టి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ వాల్యూ ఎంత అండి? 8.314 జౌల్ బై మోల్ కెల్విన్. సో క్లియర్గా మనకి ఈ యొక్క సిపి వాల్యూ సివి కన్నా పెద్దది. రెండు ఒకటే కాదు. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఒక మోల్ టెంపరేచర్, ఒక మోల్ గ్యాస్ యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ రైజ్ చేయడానికి రిక్వైర్డ్ అయ్యే హీట్ ఎనర్జీతో అదే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర రిక్వైర్డ్ హీట్ ఎనర్జీని పోల్చుకుంటే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఎక్కువ హీట్ అవసరం అవుతుంది. దాంతో పోల్చుకుంటే దీనికి ఎంత ఎక్కువ అవసరం అవుతుందండి? 8.314 జౌల్స్ ఎనర్జీ ఎక్స్ట్రా అవసరం అవుతుంది, హీట్ ఎనర్జీ. ఓకే, దాన్ని రైట్ చేయడం సిపి ఈజ్ గ్రేటర్ దాన్ సివి మోలార్ స్పెసిఫిక్. కాబట్టి ఇప్పుడు కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర మనం హీట్ ఎనర్జీని కనుక్కోవడానికి ఇది ఫార్ములా. సో ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఎక్కడైనా ఇదే ఫార్ములా. ప్రెషర్ కాన్స్టెంట్గా ఉండటం వలన ఇది అవసరమైతే పి ఇంటూ V2 మైనస్ V1 అని కూడా రాసుకోవచ్చు. ఇది వర్క్ డన్కి ఫార్ములా. ఓకే, ఎప్పుడు ఇది వాడాలి? పి ఇంటూ V2 మైనస్ V1 అనేది ప్రెషర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఆ ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్ వేస్తే వర్క్ డన్ వచ్చింది. ఏ ప్రాసెస్లో అయినా ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్కి ఎన్సివిడిటి వస్తుంది. సో ప్రెషర్ కాన్స్టెంట్గా పెట్టి టెంపరేచర్ రైజ్ చేస్తే రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ ఎన్సిపిడిటి. వాల్యూమ్ని కాన్స్టెంట్గా పెడితే టెంపరేచర్ రైజ్ చేయడానికి రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ ఎన్సివిడి. ఆ ఎన్సివిడిటి అనేది వాల్యూమ్ కాన్స్టెంట్గా పెట్టినప్పుడు హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ అయ్యడానికి వాడవచ్చు, లేదా ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్కి కూడా అదే వాడవచ్చు. ఇప్పుడు గ్యాస్కి 2 రకాల స్పెసిఫిక్ హీట్లు ఉన్నాయి. ఏమేంటండి అవి? సిపి ఒకటి, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఇది ఏమన్నాం దీన్ని మనం? మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. అవునా? ఏ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? 1 మోల్ గ్యాస్ యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీకి రైజ్ చేయడానికి రిక్వైర్డ్ అయిన హీట్ ఎనర్జీ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర 1 మోల్ గ్యాస్ యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ రైజ్ చేయడానికి రిక్వైర్డ్ అయిన హీట్ ఎనర్జీ. మోల్ కాకుండా 1 గ్రాముదైతే అది వేరొక వాల్యూ ఉంటుంది. ఇదే వాల్యూ ఉంటుందా? అందువలన మనం 1 గ్రామ్
ఎంత మాస్ తీసుకున్నానండి? 1 గ్రామ్ మాస్. దాని టెంపరేచర్ని 1 degree రైజ్ ఆఫ్ టెంపరేచర్ at constant pressure. అప్పుడు రిక్వైర్డ్ అయిన హీట్ ఎనర్జీ dq, ప్రెషర్ కాన్స్టెంట్గా పెట్టాను, దట్ ఈస్ స్మాల్ సిపి. ఏమని పిలుస్తాం దీన్ని? గ్రామ్ స్పెసిఫిక్ హీట్. గ్రామ్ స్పెసిఫిక్ హీట్ at constant pressure. అప్పుడు మనకి m గ్రాములు ఇచ్చాడు అనుకోండి గ్యాస్, ఏంటండి? స్మాల్ m గ్రామ్స్. టెంపరేచర్ని dTకి రైజ్ చేశారు. ఎక్కడ? అట్ P కాన్స్టెంట్. అప్పుడు రిక్వైర్డ్ హీట్ ఎనర్జీకి ఏంటి ఫార్ములా? dq ఈజ్ ఈక్వల్ m ఇంటూ స్మాల్ సిపి ఇంటూ dt. అంటే ఇప్పుడు మాస్ ఎందులో ఉండాలి? గ్రామ్. ఓకేనండి. సో అప్పుడు రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ ప్రెషర్ కాన్స్టెంట్గా పెట్టి. మరి ఇక్కడ నేను మోలార్ స్పెసిఫిక్ హీట్ అయితే ఇప్పుడు m గ్రాములు అయితే ఎన్ని మోల్స్ చెప్పండి? n గ్రాములు అంటే ఎన్ని మోల్స్? m by capital M మోల్స్. అవునా? సో అప్పుడు మోలార్ స్పెసిఫిక్ హీట్ ఫార్ములా రాద్దాం. dq ప్రెషర్ కాన్స్టెంట్ n ఇంటూ సిపి dt రాద్దాం. అదే మాస్ అదే గ్యాస్ కదా, కాకపోతే మోల్స్లో ఫార్ములా రాసా. ఇక్కడ ఇటు వేరు వేరు అవుతా కదా. సో ఇప్పుడు మనకి అక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎన్సిపి వాల్యూ దేనికి సమానం అవ్వాలి? m స్మాల్ సిపి అవ్వాలి. మిగతాది సేమ్. ఈ n దగ్గర ఏం రాయొచ్చు మనం? స్మాల్ m బై క్యాపిటల్ M. స్మాల్ m బై క్యాపిటల్ M. అప్పుడు ఈ స్మాల్ m, ఈ క్యాపిటల్ M, ఈ స్మాల్ m క్యాన్సిల్ మాసం ఉన్న చోట్ల. అప్పుడు మోలార్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ క్యాపిటల్ M ఇంటూ గ్రామ్ స్పెసిఫిక్ హీట్. ఆర్ సింపుల్ స్పెసిఫిక్ హీట్ అంటాము. స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ మోలార్ అని పెట్టి మాస్ను కనుక గ్రాముల్లోనో కేజీల్లోనో తీసుకుంటాం. అంటే ఈ యొక్క మోలార్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ గ్రామ్ స్పెసిఫిక్ హీట్ వాల్యూతో పోల్చుకుంటే m టైమ్స్. ఇదే సిమిలర్గా మనం ఏం చేయొచ్చు అండి? ఇది సిమిలర్లీ మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ ఆల్సో క్యాపిటల్ M ఇంటూ స్మాల్ సివి. అంతేనా? రాయచ్చా? ఏమన్నా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది. ఇది ఇక్కడ మనం ఒక మోల్ గ్యాస్ యొక్క టెంపరేచర్ని 1 degree పెంచడానికి రిక్వైర్డ్ హీట్ ఎనర్జీని మోలార్ స్పెసిఫిక్ హీట్ సివి అన్నాం. ఇక్కడ 1 గ్రామ్ తీసుకున్నాను నేను, దాన్ని ఏమన్నా? దాన్ని స్పెసిఫిక్ హీట్, గ్రామ్ స్పెసిఫిక్ హీట్ అన్నాం దాన్ని. ఓకే, సో 1 గ్రామ్ తీసుకుంటే అది సిపి. సో ఇప్పుడు నేను ఆ క్యాపిటల్ సిపికి స్మాల్ సిపి అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్కి గ్రామ్ స్పెసిఫిక్ హీట్కి రిలేషన్గా. ఓకే, నా సో వాల్యూమ్స్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర సేమ్ రిలేషన్ ఇలాగే ఉంటుంది అన్నాం. ఇప్పుడు మనం ఆల్రెడీ డిరైవ్ చేసుకున్నాం. ఏంటది? సిపి మోలార్ స్పెసిఫిక్ హీట్ల యొక్క డిఫరెన్స్ ఎంత అని వచ్చి రాసావు? క్యాపిటల్ R. సిపి దగ్గర ఏం రాయొచ్చు? m ఇంటూ స్మాల్ సిపి మైనస్ m ఇంటూ స్మాల్ సివి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R. కాబట్టి ఈ గ్రామ్ స్పెసిఫిక్ హీట్ల యొక్క డిఫరెన్స్ స్మాల్ సిపి స్మాల్ విజీ క్యాపిటల్ R బై m. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్మాల్ m, స్మాల్ r. ఓకే, గ్రామ్ స్పెసిఫిక్ హీట్లు ఒక గ్యాస్కి
రెండు స్పెసిఫిక్ హీట్లు ఉన్నాయి, కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఒకటి, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఒకటి. ఆ స్పెసిఫిక్ హీట్ల యొక్క డిఫరెన్స్ వాల్యూ అవి మోలార్ స్పెసిఫిక్ హీట్లు అయితే ఏ గ్యాస్కైనా ఆ డిఫరెన్స్ ఒకటే వచ్చింది క్యాపిటల్ ఆర్. కానీ అది గ్రామ్ స్పెసిఫిక్ హీట్లు అయితే ఆ డిఫరెన్స్ వాల్యూ స్మాల్ ఆర్తో చూపిస్తాం. ఇది గ్యాస్కి మారిద్ది. ఆ స్మాల్ ఆర్ వాల్యూ దేనికి సమానం అవుతుందండి? క్యాపిటల్ ఆర్ బై ఎం. ఎం అంటే ఆ గ్యాస్ యొక్క మాలిక్యులర్ వెయిట్. ఒక్కొక్క గ్యాస్కి ఒక్కొక్క మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది. అందులో స్మాల్ ఆర్ గ్రామ్ స్పెసిఫిక్ హీట్ల డిఫరెన్స్ స్మాల్ ఆర్తో చూపిస్తాం. మోలార్ స్పెసిఫిక్ హీట్ డిఫరెన్స్ క్యాపిటల్ ఆర్, దట్ ఈస్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఏ గ్యాస్కైనా సిపి మైనస్ సివి ఒకటే ఉంటుంది, కానీ మోలార్ స్పెసిఫిక్ హీట్ ఒకటి డిఫరెన్స్ ఒకటే, కానీ గ్రామ్ స్పెసిఫిక్ హీట్లు మాత్రం వేరు. ఈ మోలార్ స్పెసిఫిక్ హీట్ల రేషియో సిపి బై సివి, ఇట్ ఈస్ ఆల్సో కాన్స్టెంట్, ఇట్ ఈస్ ఈక్వల్ టు గామా. ఏమంటాం గామాని? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ది గామా? ఇట్స్ ద రేషియో ఆఫ్ మోలార్ స్పెసిఫిక్ హీట్స్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్. అది ఆ గ్యాస్కి గామా వాల్యూ ఉంటుంది. అంటే గ్యాస్కి ఒక్కొక్క గామా వాల్యూ ఉండొచ్చు. ఆ సిపిసివిల రేషియోనే గామాగా తీసుకుంటాం. ఓకే, నా అలాగే ఇప్పుడేంటి? సిపి మైనస్ సివి దేనికి సమానం? క్యాపిటల్ ఆర్. ఇప్పుడు ఈ రెండింటిని వాడి ఆర్ గామాల్లో సిపికి సివికి ఫార్ములాలు చూద్దాం. మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, వీటికి ఈక్వేషన్స్. సిపికి వాల్యూ ఏమవుతుంది చూడండి. దీనిలో నుంచి మనం ఏం రాయొచ్చు? గామా సివి అని రాయొచ్చు కదా. సిపి ఈజ్ గామా సివి. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సిపి దగ్గర గామా సివి రాయి. ఎంత అవుతుంది ఇప్పుడు? ఇది సివి కామన్ తీసుకుంటే గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆర్. Then CV is R by gamma minus 1. ఓకే, ఇదే మాదిరిగా ఇప్పుడు మళ్ళా సిపి కనుక్కోండి. ఇప్పుడు సిపి అంటే గామా సివి కాబట్టి therefore సిపి ఈజ్ ఈక్వల్ టు గామా సివి అంటే R by gamma minus 1. This is This is the formula to calculate the molar specific heats in terms of capital R and gamma. If you know the capital R and gamma, then you can use these formulas to calculate Cp and Cv. ఏంటి ఈ సిపిసివిలు ఏంటివి? మోలార్ స్పెసిఫిక్ హీట్స్. గ్రామ్ స్పెసిఫిక్ హీట్లు కాదు. ఏంటివి? మోలార్ స్పెసిఫిక్ హీట్స్. మరి గామా ఏంటి? ఎలా వచ్చింది? ఒక గ్యాస్కి గామా వాల్యూ ఏంటి? సో దిస్ గామా ఈజ్ డిపెండ్ అపాన్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఆ గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క వాట్ ఈస్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్? మనకి ఒక ఐడియల్ గ్యాస్ విషయంలో ఏమని చెప్పుకున్నాం? ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ ఏమన్నాం? అన్ని మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీలు కూడితే వచ్చేదే ఇంటర్నల్ ఎనర్జీ కదా. కైనెటిక్ ఎనర్జీ అంటే మోషన్ వలన వచ్చే ఎనర్జీ. మరి పార్టికల్స్కి మోషన్స్ ఎలాగున్నాయి? ట్రాన్స్లేషనల్ మోషన్ ఉంది, రొటేషనల్ మోషన్ ఉంది, వైబ్రేషనల్ మోషన్. ఈ మోషన్ అన్నీ కూడా కైనెటిక్ ఎనర్జీని సపోర్ట్ చేస్తాయి ఆ పార్టికల్కి. ఇప్పుడు మనం ట్రాన్స్లేషనరీ మోషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక మాలిక్యూల్కి అది ఏ డైరెక్షన్లో ట్రాన్స్లేషనరీ మోషన్ ఉండొచ్చు? ఎక్స్ డైరెక్షన్లోనూ ఫ్రీగా మూవ్ అవ్వచ్చు, అలాగే వై డైరెక్షన్లోనూ ఫ్రీగా మూవ్ అవ్వచ్చు, జెడ్ డైరెక్షన్లోనూ మూవ్ అవ్వచ్చు. కాబట్టి 3 రకాల ట్రాన్స్లేటరీ మోషన్లో రావచ్చు అది ఆ మాలిక్యూల్కి. ఇవే ఎన్ని ఫ్రీడమ్, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అని అంటే ఆ పార్టికల్ ఇండిపెండెంట్గా ఎన్ని రకాల మోషన్స్ మనకి ఏ డైరెక్షన్లో అది చేయగలదో, అంటే దీని మోషను ఇంకో దాని మీద డిపెండ్ అవ్వకూడదు, ఇంకో డైరెక్షన్ మీద ఇండిపెండెంట్గా ఉండాలి. అవి మనకి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్. ఫ్రీగా మూవ్ అవ్వగలగాలి.
ఈ మోషన్ అనేది ఈ కైనెటిక్ ఎనర్జీది పక్క దాని మీద డిపెండ్ అవ్వకూడదు, దాన్ని బట్టి ఇది రాకూడదు. అలా ఇండిపెండెంట్గా ఎన్ని ఉంటే, ఎన్ని రకాలుగా దానికి మోషన్ ఉంటే అవి దాని యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్. ఇన్ జనరల్గా ఒక మోనోటామిక్ మాలిక్యూల్స్కి అంటే ఈ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనే కాన్సెప్ట్ బాగా డెప్త్ అండి. ఇది నేర్చుకోవాలంటే చాలా కాన్సెప్ట్ చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు అంత ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో అంతగా మనకి నీడ్ లేదు. సో కొన్ని బేసిక్స్ నేర్చుకుంటే చాలు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ గురించి. నా ఒక మోనోటామిక్ మాలిక్యూల్ ఉందనుకోండి, అంటే హీలియం, మన జీరో గ్రూప్ మాలిక్యూల్స్ అన్నీ కూడా మోనోటామిక్సే కదా, నియాన్, హీలియం, ఇవన్నీ ఆర్గాన్. ఓకే, సో ఈ గ్యాసెస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఒక మాలిక్యూలు ఎక్స్ డైరెక్షన్లోను, వై డైరెక్షన్లోను, జెడ్ డైరెక్షన్లోనూ ఆసిలేట్ అవ్వగలదు, మోషన్ ఉంటుంది దీనికి. ఈ 3 డైరెక్షన్లో ఫ్రీగా ఉంటుంది. మోనోటామిక్కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్ అనుకుంటే అది 3గా తీసుకుంటాం మోనోటామిక్. ఓకే, అదే కనుక ఇన్ జనరల్గా అంటే ఇదే మోనోటామిక్కి బాగా హై టెంపరేచర్కి వెళ్ళినాం అనుకోండి, అక్కడ 2 వైబ్రేషనల్స్ మోడ్ కూడా వస్తాయి. అప్పుడు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ దీనికి 5 కూడా అవ్వచ్చు, బాగా హై టెంపరేచర్స్ దగ్గర. అక్కడ దాకా మనకు అవసరం లేదు, జస్ట్ మోనోటామిక్ వాడు స్పెసిఫై చేస్తేనే అప్పుడు ఆలోచించాలి. మోనోటామిక్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అండి? 3. నా ఇప్పుడు ఉదాహరణకి డయాటామిక్ మాలిక్యూల్స్ తీసుకున్నాం అనుకోండి, ఓ ఆక్సిజను, నైట్రోజను, O2, N2 ఇవన్నీ డయాటామిక్ మాలిక్యూల్స్. CO కార్బన్ మోనాక్సైడ్ ఇవి డయాటామిక్ మాలిక్యూల్స్. అప్పుడు ఇదొక మాలిక్యూల్, ఇదొక మాలిక్యూల్కి ఈ రెండింటికి మధ్య ఒక బాండ్ ఉంటుందిగా డయాటామిక్ అన్నప్పుడు. ఈ బాండ్ జరిగినటువంటిది ఒక మోడ్ ఆఫ్ వైబ్రేషన్ కింద లెక్క. ఆ బాండ్ ఉన్నటువంటి డైరెక్షన్లో మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ఫ్రీగా ఉంటుంది, అదొక డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఇక ఇది ఒక ఎక్సెల్ అనుకున్నట్లయితే అప్పుడు ఈ మాలిక్యూల్కి ఇంకా వై ఉంటుంది, జెడ్ ఉంటుంది. అలాగే ఈ మాలిక్యూల్ కూడా వై ఉంటుంది, జెడ్ ఉంటుంది. ఈ కామన్గా ఉన్నది ఎక్స్. అప్పుడు మొత్తం ఎన్ని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్ అవుతాయి దీనికి? కామన్గా 1, దీనికి ఒక 2, దీనికి 1, మొత్తం ఎన్ని అయినాయి? 5. కాబట్టి డయాటామిక్ మాలిక్యూల్స్కి అయితే అటామిక్ మాలిక్యూల్స్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఏంటండి? 5 ఇన్ జనరల్. ఓకే, నెక్స్ట్ ట్రయాటామిక్ మాలిక్యూల్ అయితే అంటే దీనికి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్ డిఫరెంట్గా ఉండొచ్చండి. ఇన్ జనరల్ చెప్తున్నాను నేను, కాన్సెప్ట్ బేస్ చేసుకొని దాని టెంపరేచర్స్, దాని ఆర్డర్స్, దాని మోడ్ని బట్టి కూడా ఉంటాయి, స్ట్రక్చర్స్ని బట్టి. సో ఫస్ట్ ఇన్ జనరల్ ఇప్పుడు ఈ 3 మాలిక్యూల్స్కి ఇలా 3 బాండ్స్ ఫామ్ అయి ఉంటాయి కదా ట్రయాటామిక్ అయితే. కాబట్టి ఇదొక డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అయితే ఇదొకటి అవుతుంది, ఇదొకటి అవుతుంది. ప్రతిదానికి ఇండివిజువల్గా 3 ఉండాలని భావిస్తే ఈ 2 బాంగ్ ఇంకోటి, 3వది, దీనికి ఇంకోటి, దీనికి ఇంకోటి, మొత్తం ఎన్ని అవుతాయి ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్? 6. కాబట్టి ఈ ట్రయాటామ్ మాలిక్యూల్కి 6 ఉండొచ్చు, వేరీ కూడా ఉంటాయండి. ఇన్ జనరల్ ఇలా తీసుకుంటాం. సో ఈ విధంగా డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్ని కన్సిడర్ చేయాలి. సో దట్ గామా వాల్యూ ఈజ్ గివెన్ బై 1 + 2/f. That Cp/Cv value in terms of degree of freedom, what is the value? That 1 + 2/f. కాబట్టి ఇప్పుడు మోనోటామిక్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 3 కదా. అప్పుడు గామా ఎంత అవుతుంది దీనికి? 1 + 2/3 అంటే ఇట్ ఈస్ 5/3. 5/3 అంటే ఎంత? 1.66. మరి డయాటామిక్ ఏమవుతుంది గామా? 1 + 2/5 అంటే ఏమవుతుంది? ఇది 7/5 అంతేనా? ఇట్ ఈస్ 1.4. అలాగే దీనికి ఏమవుతుంది గామా ట్రయాటామిక్కి? 2/6 అంటే 8/6 అంటే 4/3 ఇస్ 1.33. ఓకేనా? మోనోటామిక్కి డయాటామిక్కి అలా. నా ఇప్పుడు ఈ గామా వాల్యూ బట్టి దీనికి సివి వాల్యూ ఏమవుతుంది? సివి ఏంటి? R/γ-1. గామా ఎంత అక్కడ? దానికి 5/3. ఇక్కడ 5/3 రాస్తే ఏమవుతుంది? ఇది
లేదా గామా వాల్యూ 1+2/3 కదా, 2/f కదా, 1+2/f కదా. గామా దగ్గర 1+2/f రాయండి. 1+2/f. ఈ +1 ఈ -1 క్యాన్సిల్. ఏం మిగిలింది ఇక్కడ? 2/f ఉంటుంది. ఎఫ్ పైకి వెళ్ళింది అంటే FR/2. FR/2. ఎఫ్ ఎంత ఇక్కడ? 3. కాబట్టి 3R/2. లేదా నువ్వు గామా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా అదే వచ్చి చూడు. ఇందులో గామా దగ్గర 5/3 సబ్స్టిట్యూట్ చేయి. ఎల్సిఎం కట్టు. 3 పైకి వెళ్ళిపోతుంది, 2 మిగిలిద్ది. దట్ ఈస్ 3R/2. సిపి ఏమవుతుంది ఇప్పుడు? సిపి దగ్గర ఇక్కడ కింద ఏమైంది? ఇక్కడ ఇందాక మనకి 1+2/f క్యాన్సిల్, ఎఫ్ పైకి వెళ్ళింది. అప్పుడు ఏమవుతుంది? గామా FR/2. సో ది సిపి ఈజ్ గామా FR/2. లేదా గామా ప్లస్ 1+2/f అని రాసుకున్నా తప్పలేదు. ఇప్పుడు ఎంత అవుతుంది వాల్యూ దీనికి చెప్పండి? గామా అంటేనేమో 5/3, ఎఫ్ ఏమో దానికి మోనోటామిక్కి 3, 5/3 3 క్యాన్సిల్. ఏం మిగిలింది ఇక్కడ మనకి? ఇది 5R/2. దీనికి ఇది మోనోటామిక్. డయాటామిక్ ఏమవుతుంది? ఇది సివి వాల్యూ ఎంత? FR/2 కదా. ఎఫ్ ఎంత? 5 కదా. 5R/2. సిపి లేదా సింపుల్గా సివి తెలిసింది. సిపి అంత సివి కన్నా 1 ఎక్కువ కాబట్టి +1+R వేస్తే సరిపోద్ది కదా. సివికి R యాడ్ చేస్తే సిపి వచ్చింది కదా. +R చేస్తే ఎంత అవుతుంది? 5/2 + 1 ఎంత? 7/2. అది 7R/2. ఇది దీనికి. నెక్స్ట్ ట్రయాటామిక్కి గామా ఎంత? 4/3. సివి ఏమవుతుంది? 6R. యాక్చువల్ 6R/2 అంటే 3R ఇది. అప్పుడు సిపి ఏమవుతుంది? 1 R ఎక్స్ట్రా ఎక్కువ కదా దీనికన్నా, 4R. అర్థమైన ఈ సిపి సివి వాల్యూ వీటి మీద చాలాసార్లు చాలా ప్రాబ్లమ్స్ అడిగాడు మనం. ఇప్పుడు మిక్చర్ ఇచ్చి అంటే ఒక డయాటామిక్, మోనోటామిక్ వీటిని కలిపేసి ఒక గ్యాస్ తయారు చేసాం అంటే ఆ గ్యాస్ కంటైనర్లో డయాటామిక్ మాలిక్యూల్స్ ఉన్నాయి, మోనోటామిక్ ఉన్నాయి, లేదా ఇలాగా మిక్చర్ ఉంది. అప్పుడు దానికి గామా ఎంత, దాని సిపి ఎంత, దాని సివి ఎంత, ఆ గ్యాస్ కని అడుగుతాడు. ఎక్కడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ ఏంటి? సిపి అంటే ఏంటి? కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఆ గ్యాస్ యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ పెంచటానికి, అది 1 మోల్ గ్యాస్ యొక్క ప్రెషర్ని 1 డిగ్రీ, 1 మోల్ గ్యాస్ యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ పెంచడానికి రిక్వైర్డ్ అయిన హీట్ ఎనర్జీయే స్పెసిఫిక్ హీట్ అట్ మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఏంటండి మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటే అది ఏదన్నా కానీ 1 మోల్ గ్యాస్ తీసుకొని దాని ప్రెషర్ని కాన్స్టెంట్గా పెట్టి టెంపరేచర్ని 1 డిగ్రీ రైజ్ చేయడానికి నువ్వు ఎంత హీట్ ఎనర్జీ ఇస్తున్నావో తెలుసుకుంటే అదే ఆ గ్యాస్కి స్పెసిఫిక్. ఇప్పుడు మిక్చర్ ఉంది, ఒకటి N1 మోల్స్ ఉంది, ఇంకోటి N2 మోల్స్ ఉంది. ఈ రెండింటిని కలిపావు, దానికి కామన్గా సిపి ఎంత అని అడిగావు. ఓకేనండి. ఇప్పుడు 1 మోలు ఒక N1 మోల్స్ ఉన్న గ్యాస్ ఉంది కదా, 1 మోలు పెంచడానికి దానికి ఎంత రిక్వైర్డ్ అవుతుంది? ప్రెషర్ కాన్స్టెంట్ దగ్గర CP1. ఇప్పుడు N1 మోల్స్ కాబట్టి 1 డిగ్రీ పెంచడానికి ఎంత రిక్వైర్డ్ అవుతుంది? N1 CP1. అంతేనా? మరి అలాగే రెండో గ్యాస్ ఉంది, కలిపినది ఒక N2 మోల్స్, అది దాని స్పెసిఫిక్ హీట్ CP2.
కానీ దాని యొక్క ఒక మోల్ అయి ఉంటే దాన్ని 1 డిగ్రీ పెంచడానికి ఎంత రిక్వైర్డ్ అయి ఉంటుంది? CP2. N2 మోల్స్ ఉన్న గ్యాస్ కాబట్టి ఎంత రిక్వైర్డ్ అయి ఉంటుంది 1 డిగ్రీ పెంచడానికి? N2 CP2. అంతే కదా. N1 మోల్స్, దీనికి స్పెసిఫిక్ హీట్ CP1. నేను దీని టెంపరేచర్ని ప్రెషర్ని కాన్స్టెంట్గా పెట్టి 1 డిగ్రీ పెంచాలనంటే రిక్వైర్డ్ అయ్యే హీట్ ఎనర్జీ నాకు DQ వాల్యూ ఏమవుతుంది? N1 CP1. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిని కలిపే ఇంకోటి ఉంది, ఇది N2 మోల్స్, దీని స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ CP2. మరి దీని యొక్క టెంపరేచర్ని కూడా 1 డిగ్రీ రైజ్ చేయడానికి ప్రెషర్ని కాన్స్టెంట్గా పెట్టి, ఇక్కడ కూడా ప్రెషర్ కాన్స్టెంట్, ఎంత రిక్వైర్డ్ అవుతుంది? N2 CP2. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి, అంటే ఇక్కడ N1 మోల్స్ ఉన్న గ్యాస్ ఉంది, N2 మోల్స్ ఉన్న రెండో గ్యాసు ఉంది, ఈ రెండింటిని కలిపేసాం. ఇప్పుడు దీని టెంపరేచర్ని 1 డిగ్రీ రైజ్ చేయడానికి ఎంత హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ అయితే ప్రెషర్ కాన్స్టెంట్గా పెట్టి లెక్క కడితే అదే ఈ మిక్చర్ యొక్క CP కదా. అంతేనా. ఈ మొత్తం ఎన్ని మోల్స్ అవుతాయి? ఇప్పుడు ఇది N1 + N2 మోల్స్ అవుతాయి అవునా. మరి N1 మోల్స్ ఉన్నదాన్ని దీన్ని రైజ్ చేయడానికి ఎంత హీట్ అవసరమైంది? N1 CP1. దీనికి ఎంత అవసరమైంది? N2 CP2. అంటే మొత్తం ఎంత హీట్ రిక్వైర్డ్ అయింది? N1 CP1 + N2 CP2. ఇది ఎన్ని మోల్స్కి? N1 + N2 మోల్స్కి. మరి ఒక మోల్కి ఎంత అవసరమైంది? అది ఆ మిక్చర్ యొక్క CP వాల్యూ అవుతుంది. అర్థమైందండి. అలాగే మిక్చర్ యొక్క CV సిమిలర్గా CV అయితే ఏమవుతుంది? N1 CV1 + N2 CV2/N1 + N2. ఓకే స్టూడెంట్స్, ఈరోజు లెసన్లో మనం స్పెసిఫిక్ హీట్, మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, CP/CV దట్ ఈస్ గామా. సో ఈ అన్ని కాన్సెప్ట్స్ ఈరోజు ఈ లెసన్లో చెప్పుకున్నాం. ఇదంతా మీకు చక్కగా అర్థమైందని నేను భావిస్తున్నాను. సో మీకు ఇంకా ఈ కాన్సెప్ట్స్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇమ్మీడియట్గా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దానికి మీకు నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మీకు దానికి క్లియర్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు రానటువంటి ప్రాబ్లమ్స్, డౌట్స్ ఉన్నా వాటిని కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నేను ఆన్సర్ చేసి పంపిస్తాను. అలాగే ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత కాన్సెప్ట్లు క్లోజ్ అయినాక వీటి మీద నేను మీకు కంపల్సరిగా IIT JEE మెయిన్స్కి, అలాగే నీట్ ఎగ్జామ్స్కి, MCET ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ప్రాబ్లమ్స్ కూడా మీ చేత నేను చేపిస్తాను. మిమ్మల్ని ఒక పర్ఫెక్ట్గా ఈ కాన్సెప్ట్స్లో మిమ్మల్ని తయారు చేస్తాను, నో డౌట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ లెసన్లో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఆ లెసన్లో థర్మోడైనమిక్ ప్రాసెస్ ఉన్నాయి కదా, మీ అందరికీ తెలుసు కదా. ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్, ఐసోకోరిక్, ఐసోబారిక్, ఈ ప్రాసెస్లన్నింటినీ, సైక్లిక్ ప్రాసెస్, ఇవన్నీ డిఫరెంట్ ప్రాసెస్లన్నింటినీ కూడా నెక్స్ట్ లెసన్లో మనం చేసుకుందాం. సో చక్కగా ఫాలో అవ్వండి. ఆ లెసన్స్కు ఆ కాన్సెప్ట్స్ కూడా మనకి ఈ చాప్టర్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క ఛానల్ గురించి చెప్పి వాళ్ళని కూడా చూడమని చెప్పండి. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ లెసన్లో కలుసుకుందాం. బాయ్.